అభయ మనమైతే ధనలక్ష్మీపురం గుండ్లపాలెం విలాస్ దగ్గర అయితే ఉన్నాము. అబ్బా అభయ ఇదో ఇక్కడ 6 విల్లాలు అయితే ఉన్నాయి. ఆ 6 విల్లాల్లో కూడా 2 అయితే తీసేసుకున్నారంట. ఇంకా 4 ఉన్నాయి. దో మీకు ఫస్ట్ బంపర్ ఆఫర్ ముందు చెప్పే బదులు ముందు ఇల్లంతా చూపించేస్తా, దాని తర్వాత మీకు బంపర్ ఆఫర్ చూపించేస్తా. వచ్చేయండి. అభయ ఏ ఇంట్లోపలికి వెళ్ళాలన్నా ముందు బయట అయితే వాతావరణం బాగుండాలా. అదే వాతావరణం బాగుండాలంటే ఈ విల్లా ముందు చూడాలా. మొత్తం గార్డెన్ అయితే వేసారు, చెట్లు గిట్లు. అదే చాలా మందికి చెట్లు అంటే ఇష్టం, ప్లాంటింగ్ అంటే చాలా మందికి ఇష్టం, ఇంటి ముందు చేసుకోవాలని. ఆ కోరిక కూడా తీరిపోద్దయ్యా. అందరూ ఎన్ని కావాలంటే నేర్చుకోవచ్చు, అటు ఇటు. అబ్బయ్య ఎంట్రన్స్ లోనే ఫైబర్ షీట్ డోర్స్ అయితే ఉన్నాయి. ఇంకెందుకు ఆలస్యం, నాకైతే కొత్త అంటుంది. లోపలికి వెళ్ళిపోతారా? అబ్బా భలే ఉన్నాయి అసలు డిజైన్లు అన్నీ. లోపలికి వెళ్ళిపోదాం, వచ్చేయండి. డోర్ కూడా మొత్తం టేక్ డోరు. ఇంకా ఆలస్యం లేకుండా లోపల ఇంటీరియర్ మొత్తం చూపించేస్తారు. వచ్చేయండి. హాల్ కిందకి వచ్చేస్తే హాల్ అయితే అప్పుడు ఏంటి ఎంత విశాలంగా ఉంది హాల్. మనం కూర్చొని సాఫ్ వేసుకొని అదో టీవీ చూపిస్తారా? టీవీ లైట్లు కూడా పెట్టేశారా కబోర్డు దగ్గర. మొత్తం టీవీ పెట్టినా సరిగ్గా ఉంటుంది. ఇంకోటి మెయిన్ థింగ్ ఏంటంటే మనం టీవీ దగ్గర పెట్టుకోవాలన్నా, స్పీకర్ లైట్ పెట్టుకోవాలన్నా స్పీషియస్ గా పెట్టుకోవచ్చు. డోర్లు కూడా ఊరేడమ్మ కూడా కింద పడిపోయేదే నాయన. ఒకటి కాదు, దాదాపుగా 3 డోర్లు అయితే ఉన్నాయి. 3 కాదు 4 ఉన్నాయి డోర్లు, 4 అయితే ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ప్రత్యేకంగా టాయ్స్ పెట్టుకోవాలన్నా, లేదంటే పర్ఫ్యూమ్స్ పెట్టుకోవాలన్నా ఇన్ని బాగా స్టైల్గా ఉంటాయి. టీవీ పక్కన చాలా మంది ఇష్టపడతారు కూడా. ఇంకెందుకు మన మాస్టర్ బెడ్రూమ్ లోకి వెళ్ళిపోదామా? మాస్టర్ బెడ్రూమ్ మామూలుగా అందరూ రోజంతా కష్టపడి ఒకే ఒక దగ్గర అయితే హ్యాపీగా ఉంటారు. ఆ హ్యాపీనే మన మాస్టర్ బెడ్రూమ్. చూడండి చాలా అంటే చాలా బాగుంది, చాలా స్పేస్ కూడా ఎక్కువ ఉంది. ఇంకోటి ఏంటంటే మాస్టర్ బెడ్రూమ్ లో స్పేస్ అయితే భయంకరంగా ఉంది. ఇక్కడ కూడా టీవీ పెట్టుకునే దానికి డోర్లు గీళ్ళన్నీ ఇచ్చేసారు, కబోర్డ్లు కూడా ఇచ్చేసారు. సేమ్ ఇది కూడా చాలా పెద్దవి. ఇంకోటి ఏంటంటే నాకు ఫస్ట్ రాగానే పైన గట్టలు తగిలేసింది. సీలింగ్ లైట్లు అన్ని సూపర్ ఉన్నాయి. ఏంటంటే వీళ్ళంతా ఒక డిజైన్ లెక్కనే వేసారు, అంతా మొత్తం కలర్ఫుల్ గా ఉంది. ఇంకోటి ఏంటంటే మనం నిద్రపోయేటప్పుడు ఒక్కసారి తలకాయ పైకెత్తామంటే ఇంకా పీస్ ఉంటదయ్యా, అంత పీసుకుంది మాస్టర్ బెడ్రూమ్. ఇంకోటి ఏంటంటే కబోర్డ్లు. ఇదైతే మామూలు ప్రతి ఒక్కరికి ఇల్లు కొన్న బీరో అనే సెంటిమెంట్. ఆ బీరువా కూడా ఇక్కడ పెట్టుకున్న దానికి అయితే ఇచ్చేసారు. ఇంకోటి ఏదైనా చాలా దగ్గరలో అయితే బీరువా పెట్టుకున్న దానికి స్పేస్ అయితే ఉండదు, కానీ ఇక్కడ వీళ్ళు బాగా సాంప్రదాయంగా ఆలోచించి బీరువా పెట్టుకున్న దానికి కూడా ఇచ్చేసారు. ఇది క్లోజ్ చేసి మిగతా ఇది చూపిస్తాం మీకు. మనం లోడ్ కానీ డ్రెస్సులు కానీ పెట్టుకున్న దానికి కబోర్డు సైడ్ లాగేది, అంతా సైడ్ లాగేది. మొత్తం సైడ్ లాగేదానికి కబోర్డులు అన్నీ ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే ఇది చూద్దాం. ఇంకోటి కూడా ఏదో ఉంది, దాదాపు అన్ని సైడ్ లాగి ఇట్లాగా. మనం మామూలుగా కర్టన్స్ లాగా పెట్టుకోవచ్చు, ఆ డ్రెస్లు ఏమైనా తగిలించుకోవచ్చు, హ్యాంగర్ కి తగిలించుకోవచ్చు. అవన్నీ కింద అన్ని అంటే పర్టికులర్ గా ఏ వరకు వాళ్ళకి ఇచ్చేయచ్చు, ఎవరికి పెట్టేసుకోవచ్చు. ఇక్కడ మనం రెడీ అవ్వడానికి ఫుల్ అద్దాలకి ఇద్దరు అన్ని పెట్టేశారా. దీంట్లో కూడా కబోర్డ్ కూడా పెట్టేశారు. పర్ఫ్యూమ్స్ కానీ ఎక్సెట్రా ఉంటాయి కదా, మన మేకప్ కిట్స్, లేడీస్ చాలా చెప్పాలి అసలు చాలా ఉంటాయి. అవన్నీ పెట్టుకునే దానికి పీస్ గా ఆ లైటింగ్ కూడా కరెక్ట్ పడుతుంది మన ఫేస్ కి. ఏదో క్యారీ వ్యాన్ అంటారు చూసా, లైటింగ్ అర్థం ఉంది, అలా ఉంది నన్ను అడిగితే. మీకైతే ఇప్పుడు ప్రత్యేకంగా సపరేట్ బెడ్రూమ్ అయితే ఉంది ఇక్కడ. అది కూడా కిడ్స్ కి. అమ్మ మనం తలకైతే ఫ్యాలేము, వాళ్ళకైతే సపరేట్ గా కిడ్స్ కి అయితే ఇక్కడ బెడ్రూమ్ ఉంది. నన్ను అడిగితే ఈ కబోర్డులు చూడగానే మనకు అర్థమైపోతుంది ఇది కిడ్స్ కి అని. అంత బాగుంది, అంత స్మైలింగ్ డోర్ లో అంతా. ఇది కూడా స్లైడేనా? స్లైడ్. ఇది కూడా మరి ఇద్దరు పిల్లగాళ్ళు ఉంటే ఒకరికి ఇది అన్నట్టుగా సూపర్ ఉంది. నెక్స్ట్ ఇది కూడా సేమ్ అదే, సేమ్ ఇదే. ఇది కూడా ఏదైనా బీరువాకి, చిల్డ్రన్స్ బీరువాకి ఏమన్నా పెట్టినట్టు మనం చూద్దాం. అదంటే ఇదేంటి ఇదే ఊరిడమ్మో కూడా లోపల ఇంకో గదే ఉన్నట్టుంది లోపల. ఇక్కడ కూడా మనం రెడీ అవ్వడానికి కానీ పిల్లకాయలు అంతా రెడీ వాళ్ళ ఐటమ్స్ అన్ని పెట్టుకున్న దానికి, ఏదైతే సోప్స్ ఉంటాయో లేదంటే కొన్ని ఉంటాయి కదా అవన్నీ పెట్టుకున్న దానికైతే ఉన్నాయి. ఇక్కడ కూడా
కబోర్డ్స్ అయితే ఇచ్చేసారు. ఇంకోటి నెక్స్ట్ ఇక్కడ లోపల రంగానే వాష్రూమ్ రెస్ట్ రూమ్ అయితే ఉంది. ఇది కూడా పిల్లలకి చాలా నచ్చద్దు అనుకుంటే, ఈ టైప్ ఉంటుంది కదా, అది చాలా బాగా నచ్చద్ది చాలా మంది పిల్లలకి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మెయిన్ థింగ్, చాలా ఇళ్లలో ఇంకోటి ఏంటంటే స్టడీ అవర్కి ప్లేస్ ఉండదు. కానీ వీళ్ళైతే స్టడీ అవర్కి సపరేట్ చిల్డ్రన్స్కి అయితే స్పేస్ అనేది పెట్టేశారు. స్టడీ అవర్ స్టడీ చేయి ఏదైనా వేసుకొని స్టడీ కబోర్డ్ స్టడీ కబోర్డ్ అయితే పెట్టేసుకోవచ్చు. చాలా అంటే చాలా ప్రీమియం ఉన్నాయి ఇక్కడ అంతా. ఇంకా మొత్తం టైల్స్ సీలింగ్ లైట్లు అన్నీ పెట్టేశారు. దీంట్లో కూడా కబోర్డ్ అంతా పెట్టేశారు. ఎక్కడైతే ఇక్కడ మనం వేసుకుంటాం ఇక్కడ టాయ్స్ కానీ ఏమన్నా పెట్టేసుకోవచ్చు. ఇంకా టీవీ పెట్టుకున్నా ఇక్కడ మనమైతే టీవీ కూడా పెట్టుకోవచ్చు. చాలా అంటే చాలా స్పీషియస్గా చాలా అంటే చాలా బాగుంది. కొనాలి ఏమి చేయాలంటే దేవుడు కావాలి. మన దేవుడి రూమ్ అయితే చేస్తాం వచ్చేది. ఇదే దేవుడి రూము. చాలా అంటే చాలా స్పీషియస్గా చాలా అంటే చాలా బాగుంది. ఏంటంటే మామూలుగా ప్రతి దగ్గర దేవుళ్ళు ఏంటంటే ఒక దేవుడు ఒక ఎత్తులో ఉండాలి. ఆ ఎత్తులో ఉండడానికి ట్రెడిషనల్గా వీళ్ళు ఇక్కడైతే కట్టేసే దీనికి కబోర్డ్స్ ఆయిల్ డబ్బాలు కానీ అంటే నూనె డబ్బాలు అవన్నీ పెట్టుకునే దానికి దేవుడి సామాన్ని పెట్టుకున్న కబోర్డ్ కూడా ఇచ్చేసారు. ఇంకోటి ఏంటంటే పూజ చేసిన తర్వాత పొగ అయితే అలాంటివి వస్తాయి, అన్ని పోవడానికి సపరేట్ డోర్ అయితే ఇచ్చేసారు. చాలా బెస్ట్ ఐడియా అని చెప్పుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే డోర్ కూడా మొత్తం టేక్ డోర్ పైన అయితే మొత్తం పైన కట్టేశారు. ఇలా పైన లైటింగ్స్ అంతా వేసారు. ఇంకోటి ఏంటంటే దేవుడి గది మెయిన్, మనకి దేవుడి గది అని తెలియాలంటే డోర్ మీదే ఉంటుంది. నన్ను అడిగితే ఇది దేవుడి గది అని తెలుసుకోవాలి. డోర్ బట్టి తెలుస్తుంది. అదైతే వీళ్ళు చేసేది డోర్ని చూస్తేనే అర్థమైపోతుంది ఇది దేవుడి గది అబ్బాయా అని. వీళ్ళు బెల్స్ పెట్టుకునే దానికి సపరేట్ కూడా ఇచ్చారు. నన్ను అడిగితే వీళ్ళ థాట్స్ చాలా గొప్ప అని చెప్పుకోవచ్చు. దానికి ఇచ్చేశారు. పిల్లలకి నచ్చినట్టుగా పిల్లల బెడ్రూము, పెద్దోళ్ళకి నచ్చిన పెద్దోళ్ళ బెడ్రూము. మనకి కష్టపడిన తర్వాత ఆకలి వేస్తుంది కదా, ఆకలి వేయాలంటే కిచెన్ రూమ్ కావాలా. నేను ముందే చెప్తా అనుకున్నా, నేను కిచెన్ పోతుంది కాబట్టి నెక్స్ట్ కిచెన్ దగ్గర ఏం చేసుకోవాలి. అంతా ఓపెన్ కిచెన్ అబ్బాయా, ఇదంతా ఓపెన్ అంతా ఓపెన్. ఇప్పుడు ట్రెండింగ్ లో నడిచేది మొత్తం ఓపెనే. ఓపెన్ కిచెన్ కావాలంటే ఇలా కొనాల్సిందే. అంటే అట్లుంది. చాలా అంటే చాలా స్విచ్ బోర్డులు కూడా చాలా ఉన్నాయి. 1, 2, 3 ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మన స్టవ్ అన్నీ పెట్టుకున్న దానికి ఇంకేమైనా ఇక్కడ కట్టింగ్స్ కానీ ఏమైనా వస్తువులు పెట్టుకోవాలన్నా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే సపరేట్ డోర్స్ కూడా ఇచ్చేసారు. దానికి సంబంధం చాలా డోర్స్ ఉంటే ఇచ్చేసారు. కబోర్డ్లు అంతా పీసుకున్నాయి. అది సత్తా కూడా రావట్లేదు. యాస్ ఇంకా ఆటోమేటిక్ వేసుకున్నట్టు అంటున్నాయి. అంతా ఇక్కడైతే వాషింగ్ మిషన్ అయితే ఇచ్చేసారు. వాషింగ్ మిషన్ నెక్స్ట్ ఇవి ఏమన్నా మన గిన్నెలో అవన్నీ పెట్టుకున్న దానికి సపరేట్గా ఇచ్చేసారు. స్మూత్గా సత్తాలు రాకుండా వెళ్ళిపోతున్నాయా మూడుగా. ఏదో నేను గట్టిగా వేసినా అక్కడ స్లో అయిపోతున్నాయి. చూడండి మనం ఎంత కోపంలో మన అమ్మ వాళ్ళని ఎంత ఇబ్బంది పెట్టిన కోపంలాగా వేస్తారు. ఇట్లాగే టేస్ట్ అదో అక్కడ స్లో అయిపోయి మొత్తం వేసుకుంటుంది. దాంతో కూడా దిగిలేదయ్యా. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మిక్సీలు అన్నీ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఐటమ్ ఇక్కడ కూడా కప్పులు, టీ కప్పులు అన్నీ ఉంటావా. మన ఇంట్లో వాళ్ళు మెయిన్ ఏంటంటే మన ఇంట్లో అన్నీ ఉంటాయి. బిందెలు కాడి నుంచి చెంబుల దాకా అన్నీ ఉంటాయి. కానీ వాడరు మన అమ్మోళ్ళు. ఆయన నేను పెట్టుకున్న దానికి బాగా పనికొస్తాయి షోకేస్గా. ఇంకోటి ఏంటంటే మిర్రర్, ఇది గ్లాస్ కదా, బయట నుంచి బాగా డెకరేషన్ చాలా బాగా కనిపిస్తుంది. బెస్ట్ ఓపెన్ కిచెన్ అబ్బాయా ఇదే. నెక్స్ట్ ఇక్కడ అంతా సోప్ చేసుకునే దానికి ఓపెన్ కిచెన్ పక్కనే ఉంది. అంట్లు కడుక్కోవాలన్నా, ఎన్ని క్లీన్ చేసుకోవాలన్నా, ఏమన్నా చూడాలన్నా లైటింగ్ సీలింగ్ లైట్ కిందే ఉంది అబ్బాయి. మిర్రర్ కూడా చెప్పే కదా, క్యారీ బ్యాగ్ కింద మన లైటింగ్ ఎలా ఉంటుందో మిర్రర్కి అలా ఉండాలి. నాకైతే చూడవచ్చుంది వల్ల నాకనే నేనే వేసింటా. దీపావళికి 2 లక్షలు అడ్వాన్స్ ఇచ్చి కుడేసుకుంటా. అట్టుంది ఇల్లు అబ్బాయా. కాకపోతే మీరు ఈ ఇల్లా కానీ మిస్ అయిపోతే ఏదో ఒక కబోర్డ్ ఉందా, ఇల్లు కబోర్డ్లు యాడ్ దొరుకుతాడా, కబోర్డ్ పెట్టేశారు. చాలా అంటే చాలా స్పీషియస్గా ఉంది రూమ్ అయితే. ఇంకా నన్ను అడిగితే ఈ విల్లాలు ఆల్రెడీ 6 ఉన్నాయి. 6 2 అయిపోయాయి. ఈ 2 కాకుండా ఇంకా 4 ఉన్నాయి కాబట్టి తొందరపడండి, ఎగబడండి. ఈ విల్లాలు కొట్టేయండి. నన్ను అడిగితే చాలా చాలా. ఇంకోటి ఏంటంటే ఆల్మోస్ట్ నార్త్లో బెడ్రూమ్ ఉంది. చాలా మందికి అది వాస్తు అనేది బాగుంటుంది అంటారు. నార్త్లో బెడ్రూమ్, కబోర్డ్లు
చెప్పుకోవచ్చు. ఆ ఇన్నోవా కూడా పెట్టేశాక ఈ పార్కింగ్ లో 3 నుంచి 4 అడుగుల గ్యాప్ ఉంటుందా అంత పెద్ద పార్కింగ్. ఇంకోటి ఏంటంటే విల్లాలో మొత్తం 3 రెస్ట్ రూమ్లు ఉంటాయి, లోపల 2 బెడ్రూమ్లు 2, ఇక్కడ బయట పార్కింగ్ లో కూడా ఉంటుంది. ఏమైనా వెహికల్స్ మనం క్లీన్ చేసుకోవాలన్నా ఇక్కడ నుంచి తెచ్చుకొని క్లీన్ చేసుకోవచ్చు, పర్సనల్ కూడా వాడుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఏమన్నా ఇంకా బైక్స్ ఏమన్నా పెట్టాలన్నా, కార్ కాకుండా బైక్ పెట్టాలన్నా ఇక్కడ ఆ ప్లేస్ కూడా ఉంది. లేదా ఈవినింగ్ టైం నైస్ గా స్నాక్స్ అవన్నీ తినాలన్నా ఇక్కడ ప్లేస్ ఉంది, సిట్టింగ్ వేసుకోవచ్చు నైస్ గా. ఇంకోటి ఏంటంటే చెప్పే కదా, మన దల్లకిపురం గొల్లపాలెంలో అయితే 6 విల్లాస్ ఉన్నాయి. 6 2 అయితే కంప్లీట్ అయిపోయాయి, ఆల్రెడీ ఫ్యామిలీ కూడా దిగేశారు. నెక్స్ట్ 4 అయితే ఉన్నాయి. ఈ దివాళీకి మీరు 2 లక్షలు కానీ అడ్వాన్స్ గా బుక్ చేసుకుంటే మీకు 4 గ్రాముల గోల్డ్ అయితే వచ్చేస్తుంది. కానివ్వండి, ఎగబడండి, తొందరపడండి, విల్లాలు కొట్టేసేయండి అబ్బా. ఇంకోటి ఏంటంటే ఇది ఆల్రెడీ నుడా అప్రూవ్డ్ విల్లాస్ అయితే ఉంటాయి. మీరు ఫ్యూచర్ లో దీనిపైన ఇంకో ఫ్లోర్ కట్టాలన్నా ఏ పర్మిషన్ లేకుండా అయితే మీరు కట్టుకోవచ్చు, ఆల్రెడీ పర్మిషన్ తీసుకున్నారు కాబట్టి. ఇంకోటి ఏంటంటే మన ఎదురుగా ఏ బిల్డింగ్ ఉండదు, ఆల్మోస్ట్ నుడా అప్రూవ్డ్ తో పార్క్ అయితే రాబోతుంది. మీకు మొత్తం ఏం కావాలో డైరెక్టే వచ్చేస్తే మీ ఎదురుగా బిల్డింగ్ ఉండదు, ఏముండదు. మీ ఎదురుగానే పీస్గా పార్క్ అయితే ఉంటుంది. కాబట్టి ఏ మాత్రం ఆలోచన చేయకుండా మీరు మన దల్లచిపురం గొల్లపాలెంలో ఉన్న విల్లాస్ అయితే కొట్టేసింది అబ్బా. 6 ఉన్నాయి, 6 2 అయిపోయి ఇంకా 4 ఉన్నాయి. తొందరపడండి, ఎగబడండి, కొట్టేసేయండి.